సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో పర్యావరణ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్ లో బ్లాస్టింగ్ కు కోయగూడెం పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మైన్స్ లోని వ్యర్థ జలాలు తాగి మేకలు, పశువులు తరచూ మృత్యువాత పడుతున్నాయని, నీటి కాలుష్యం వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆదివాసీలమైన మేమంతా భూములు ఇచ్చి సంస్థను గౌరవించి ప్రభుత్వాన్ని గౌరవించి భూములు ఇచ్చాం. వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇప్పటిదాకా ఇవ్వలేదు. అది పోగా ఈరోజు మేము బతకడానికి ఆవుల్ని మేకల్ని కాసుకోవడానికి వస్తే వీళ్ళు కెమికల్స్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. ఈరోజు ప్రస్తుతం 15 మేకలు ఒక ఇద్దరు రైతులు చనిపోయి ఉన్నాయి. అదేవిధంగా బ్లాస్టింగ్ మీకేం కాదు, మీ ఊరికి ఏం కాదని 10 సార్లు చెప్తారు మా ఊళ్ళోకి వచ్చే అధికారులు. వాళ్ళకి గత ప్రభుత్వం అయినా సరే, ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే అధికారులు కూడా వంత పాడుతున్నారు. న్యాయం అక్కడ అన్యాయం జరుగుతుంది, ఇల్లులు కూలుతున్నాయి, బ్లాస్టింగ్ వల్ల అన్ని నష్టపోతున్నారు రైతులు, ఇల్లులు అంతా పాడవుతున్నాయని చెప్తే అది వినరు. ఎంతసేపు వాళ్ళదే చెప్తారు తప్ప ఇక్కడ అన్యాయం అని మాత్రం గుర్తించట్లేదు. ఈరోజు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇప్పుడు 12 నుంచి 1 గంట 12 టైంలో మాకు తెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పటిదాకా కూడా ఒక అధికారి వచ్చి స్పందించింది లేదు. ఇంత నిర్లక్ష్యమైంది ప్రభుత్వానికి కానీ సింగరేణికి కానీ. రేపు పొద్దున భూమి కావాలని రైతుల దగ్గరికి వస్తారా వాళ్ళు? రమ్మని చెప్పండి, అప్పుడు చెప్తాను ఇలా సంగతి. ఇంత అన్యాయం జరిగితే ఒక రైతు అని ఇద్దరు ఏడుస్తున్నారని పట్టించుకోకపోతే ఎందుకు ఈ సంస్థ, ఎందుకు వీళ్ళెందుకు? మాకు ఈ రైతులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తులకి, చుట్టూన్న భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేయాలని మేము కోరుతాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం పరిసర ప్రాంతాల్లో జలవనరులు కాలుష్యంగా మారాయని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 100 అడుగుల లోతులో మైనింగ్ చేయడం వల్ల విషపూరిత లోహాలు నీటి వనరుల్లో కలిసి సమీప గ్రామాల్లో తాగునీరు కాలుష్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారిందని, అందుకే మేకలు అలాగే పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓపెన్ కాస్ట్ వ్యర్థ జలాలు తాగి 13 మేకలు చనిపోవడంతో వాటి కాపరులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మేకల మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేకల పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఏం జరిగిందో తెలుస్తుందని అధికారులు తెలిపారు. కోయగూడెం పిట్ 3లో మేకలు కలుషితమైన నీరు తాగి మేకలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మన కళ్ళారా మనం చూసాం. ఈ పిట్ 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి విషపు నీరు భూమిలో కలుషితం అవుతా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎడ్లు గాని ఆవులు గాని తాగిన తర్వాత ఇళ్లకు పోయి నవిసి చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ మైన్ ఏరియాలో ఏదైతే కలుషిత నీరు సింగరేణి నుంచి వస్తా ఉందో అవి భూమిలో కలిసిపోయి ఈ చుట్టుపక్కల ఉన్న 15-20 గ్రామాలు బోర్బావులు మొత్తం కలుషితమైన నీరుతో రైతాంగం మొత్తం బాధపడుతుంది. లారీలతో అదేవిధంగా ధూళితో ఈ ప్రాంతం మొత్తం కలుషితం అవుతా ఉంది. దీనిపైన కలెక్టర్ గారు, సిఎండి గారు, అదేవిధంగా డైరెక్టర్ పా గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.